హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రయానగుట్ట, ఫలక్నామా, ఆలియాబాద్, ఉప్పుగూడ, గౌలీపుర, లలితాబాగ్ ప్రధాన రోడ్లు మొదలుకొని గల్లీల్లోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వేసవిలో కురిసిన చిన్న చిన్న వర్షాలకు రోడ్లపై అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు భయంతో ముందుకు సాగవలసి వస్తోందన్నారు. వర్షానికి రోడ్లన్నీ జలమయం అవ్వడంతో ఎక్కడ గుంతలతో ప్రమాదం పొంచి ఉందో అని వాహనదారులు భయంతో ప్రయాణం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం మొదలైనప్పటికీ రోడ్ల పనులను పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని పాతబస్తీలోని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులు దక్కించుకున్న గుత్తదారులు నాణ్యతగా పనులు చేయకపోవడంతో మూన్నాళ్లకే ఎక్కడికక్కడ కంకర తేలి గుంతలు ఏర్పడుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై గుంతలు మరమ్మతులు చేయడానికి బీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు తక్షణమే ఏర్పాటు చేసి మరమ్మతులు మరియు ఎప్పటికప్పుడు రోడ్లను బాగు చేయాలని, రోడ్లపై గుంతలు గుర్తించి వర్షం లేనప్పుడు పూడ్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. ఇక్కడ ఈ లక్ష్మీనగర్ శివగంగా నగర్ చెతినాక 18 బ్లాక్ ఇది. ఇక్కడ గత సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఈ వాటర్ భాగంగానే మొత్తం ఇండ్లలో నీళ్ళు వచ్చేసేసి ఇండ్ల సామాన్యం అన్నీ కొట్టుకపోతున్నాయి. మనుషులు కింద పడి ఇంజూర్డ్ అయిపోతున్నారు. ఇక్కడ ఎవరు పట్టించుకుంటున్నారు. ఓ కార్పొరేటర్ వస్తలేడు, ఒక ఎమ్మెల్యే వస్తలేడు, ఎవరు వస్తలేరు. దీని పరిస్థితి ఏంది? మళ్ళీ మేము ఇట్లా రావాలన్నా? పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు. డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి ఆల్రెడీ డ్రైనేజ్ చూడండి, అక్కడ ఫోటో పెట్టండి. డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి బయటికి నీళ్ళు వస్తున్నాయి. పిల్లలంతా మలేరియా నుంచి బాధపడి హాస్పిటల్లో తిరుగుతున్నాం. ఈ పరిస్థితి ఎట్లా సాల్వ్ కావాలో అర్థమవుతలేదు. గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమీడియట్ సాల్వ్ చేయండి. కాంట్రాక్టర్ వచ్చి కంకర్ వేసి మట్టేసేసి వెళ్ళిపోయారు. వానకు అంతా కుట్టుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ రోడ్ ఇట్లుండి అట్లా అయిపోయింది. ఈ కాంట్రాక్టర్కి లేకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఇమీడియట్ దీన్ని సెటిల్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం.